పల్నాడు జిల్లాలో ప్రస్తుతం మెడికల్ క్యాంపులు నిర్వహణ అనేది రెగ్యులర్గా జరుగుతుందనే విధంగా కూడా వైద్య శాఖ ఆరోగ్య అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ మనతో ఉన్నారు. సార్ ఏంటి ఈ శాంపిల్స్కి సంబంధించి కానీ లేకపోతే ఎలాంటి పరిస్థితి? అలాగే నమస్కారం అండి. అదే రొటీన్ మెజర్గా రెగ్యులర్గా మనకి ఇప్పుడు ఈ వేసవికాలం కూడా ఎక్కువగా ఉంది, సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి మనం మన ఏరియాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మెడికల్ క్యాంప్స్ అనేవి రన్ చేసుకుంటున్నాము. అలాగే ఈ సందర్భంగా కూడా మెడికల్ క్యాంప్స్తో పాటు హౌస్ టు హౌస్ సర్వే కూడా రెగ్యులర్గా మా వాళ్ళు మనందరికీ తెలిసిందే. నేను NCD సర్వే అనేది కూడా మా వైద్య సిబ్బంది జిల్లా మొత్తంలో ప్రతి గృహానికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు, వాళ్ళకి ప్రస్తుతం ఏమైనా ఆరోగ్యం బాగా లేకుండా ఉందా, ఇటువంటి వాళ్ళు కనుక్కొని మేము ఆన్లైన్ చేసుకుంటాము. ఆ డేటాను కూడా స్టేట్కి పంపిస్తాము. అంటే ఈ టెస్టులలో ఎలాంటి టెస్టులు నిర్వహిస్తున్నారు? ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ తీసుకుంటాము, లేదంటే వాళ్ళ రక్త శాతం హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉందో చూస్తాము. అలాగే వాళ్ళ హైట్ వెయిట్ చూసుకుంటాము, వాళ్ళ షుగర్ టెస్టులు, బీపీను, ఇటువంటి రొటీన్ టెస్టులు అన్నీ మేము చేస్తూ ఉంటాము. అంటే సీజనల్ వ్యాధులకు సంబంధించిన ఏమైనా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ని బట్టి ఉంటుంది మనకి. అది వాళ్ళకి ఏమైనా జ్వరం అన్నారనుకోండి, జ్వరానికి సంబంధించిన అవసరం అయితే మలేరియా టెస్టులు కానీ, డెంగ్యూ టెస్టులు కానీ, ఇటువంటి టెస్టులన్నీ మేము చేసుకొని నిర్ధారణ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ చేసుకుంటాం. ఈ సందర్భంగా మనకి ఈ జిల్లాలో అక్కడక్కడ మనకి మెడికల్ క్యాంప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా బాగాలేదనుకోండి, అప్పటికప్పుడు అవి అక్కడ ట్రీట్ చేసుకోవడము, అవసరమైతే PHC కానీ ఇంకా పెద్ద హాస్పిటల్ కానీ పంపించుకోవడం జరుగుతుంది. బాలయేసు నగర్లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులో ఏం ప్రత్యేకత? అక్కడ కూడాను మన రొటీన్ సర్వేలో భాగంగా తీసుకుంటున్నాము. అది కాక మనకు కొద్దిగా శానిటేషన్ కూడా ఆ ఏరియాలో మనకు బాగలేదు. అది పంచాయతీ వాళ్ళతో కూడా మనం మాట్లాడున్నాము. ఆ ఏరియా గురించి శానిటేషన్ గురించి దాని సందర్భంగా చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మేము శానిటైజ్ చేసుకోవడము, రెండోది హౌస్ టు హౌస్ సర్వే చేసుకోవడం జరుగుతుంది. అంటే కోవిడ్కి సంబంధించి వ్యాధులు వస్తున్నాయని ఎవరైనా చెప్తున్నారు. పల్నాడు జిల్లాలో కూడా జరిగిందనేది ఒక అంశంగానే ఎట్లా చూడొచ్చు దాన్ని? అంటే మీరు చెప్పేది బాటిల్ గురించి అండి, ఇంకా మనకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ లేదండి. అది తెలిసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అంటే అప్రమత్తం అయితే చేస్తున్నారు ప్రజలు. అది రొటీన్గా మనకి సీజన్లో జరిగింది అని. ఓకే, థ్యాంక్ యూ సార్.